ప్రభునందు ప్రియులారా, నజరుడైన యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈమె నీకేమైతుందమ్మా? ఏమైతుంది? మీకేమైతుంది? అమ్మమ్మ అవుతుంది. మీ అమ్మమ్మ. అమ్మ చెప్పు, సాక్ష్యం చెప్పండి. ఏమైంది? ఇక్కడ ఎలా తీసుకొచ్చారు ఏంటి? ఇక్కడ అమ్మ 2 సంవత్సరాలు అవుతుంది పాస్టర్. ఇట్లా బీపీ ఎక్కువైపోయి కాల్చే పని చేయలేదు. ఇక దానికి 70,000 వరకు ఎక్కువనే అయింది. హాస్పిటల్ ఇంటి దగ్గర చూసినాం. ఫస్ట్ సారి 30,000 అయింది. సెకండ్ సారి కూడా మళ్ళీ అట్లనైతే అడ్మిట్ చేసినాము. బాగా కాలేదు. తర్వాత వేరే వాళ్ళు చెట్ల మంది అంటే మేము అక్కడ సిద్దిపేట దగ్గర వెళ్ళి చెట్ల మంది తినిపిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు బంద్ చేసినాం పాస్టర్. ఇక్కడికి వచ్చిన తర్వాత బంద్ చేసినాం. అప్పుడు ఒక కాలు ఒక చెయ్యి అసలు నోరు రాలేదు. ఇప్పుడు మాట్లేదు, కాలు చేయి పని చేయవు. ఇప్పుడు దేవుడి కాళ్ళు చేతులు పని చేయడం ఎంతలా ఉండే అసలు మనిషి చాలా లా ఉండే పాస్టర్. ఆమె కాలు చేయి పని చేయకుండా ఉంటే ఇక్కడ ఒక వారం దిక్కొచ్చారు, 2 వారాల ఇది 3వ వారం. 2 వారాలకి ఏ హాస్పిటల్ ఎక్కడెక్కడ రిపేర్ అయ్యింది? ఇంటి దగ్గర శ్రేయ హాస్పిటల్ ఉంది ఫస్ట్, నేట్మెట్ లో. మీరు ఎక్కడ ఉంటారు? మేము నేట్మెట్ లో ఉంటాం. మల్కాజ్గిరి నేట్మెట్. మీ అమ్మమ్మ గురించి. అమ్మమ్మ 2 years నుండి పారాలిసిస్ పాస్టర్. 2 years నుంచి పారాలిసిస్ వచ్చింది. స్ట్రోక్ వచ్చింది పాస్టర్. స్ట్రోక్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అయినాయి. పెద్ద వయసులో స్ట్రోక్ వచ్చిందంట. ఈ రోజు 2 కాళ్ళు 2 చేతులు పని చేస్తున్నాయి. నడువమ్మా, కొంచెం నడుచు చూపించు. ఆమేన్. నడిచి చూపించండి. నిజంగా నేను అనుకున్నాను ఈమె అగో కాలు చేయి పని చేయట్లేదు, చాలా లాగా ఉంది, అనాసలు ఎందుకు తీసుకొచ్చారు అనుకుని అక్కడ కూర్చోబెడితే వచ్చిన వారం నడుచుకుంటూ వస్తే ఈమెని నేను గుర్తుపట్టలేదు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మైక్ లో మాట్లాడారు. చాలా లా ఉండే ఫస్ట్ అమ్మ, నడవలేదు, కాలు అయితే అసలుకి పెట్టలేదు. కానీ ఇప్పుడు కాళ్ళ వాపులు మొత్తం పోయినాయి పాస్టర్. మొత్తం వాడతలేం పాస్టర్. చప్పట్లు కొడతామా గట్టిగా? వెళ్ళిపోవాలి. ఇంకేం చెప్తారా? ఇక్కడికి వచ్చి చాలా బాగా అయింది పాస్టర్. అదే మెడిసిన్స్ మొత్తం స్టాప్ చేసి అమ్మ బాగున్నావా? ఓకే ఓకే ఓకే. ఇంత లావుని ఇంత ఉప్పుతో వచ్చిందండి, దేవుడు కార్యం చేశాడు గొప్ప. ఇప్పుడు బ్రతుకుతాడని ఒక 1% లేదండి. బ్రతుకుతాడని నడకలేదు, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఆయనకి చూడండి ఒకసారి, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, కాళ్ళు వాపులు, పక్షవాతం, కిడ్నీ సమస్య, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఎన్నో రకాలైన బాధలలో వచ్చారు. ఇక్కడ పోయిన వారం స్టాండ్తో వచ్చాడు, ఇప్పుడు భార్య సపోర్ట్తో ఇక్కడికి వచ్చేసారు. అసలు అంతకుముందు అయితే 2 మోసుకుని వచ్చి ఇక్కడ పడేశారు ఆయన్ని. ముఖం కూడా పాలిపోయి అదే పసుపులోకి వచ్చేసింది ఆయన ముఖం. చప్పట్లు కొడతాము గట్టిగా. నరసింహ యాదవ అంత బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. కాళ్ళు కూడా దాదాపు బాగా వచ్చేసినాయి. ఈ కలర్ కానీ ఈ పొజిషన్ కానీ లేదు, వాపుతో వచ్చారు ఇక్కడ. మొన్న నీకు ఫోన్ చేసిన సార్, నువ్వు ప్రార్థన చేసినాక మంచిగా అయింది సార్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆకలి అన్నం పెట్టు నాకు అని అడుగుతుడు సార్. ఇంత అడిగేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చాలా గొప్పవాడండి. చప్పట్లు కొడదామా గట్టిగా? వాళ్ళు ఈయనకు రోగం అనుకుంటున్నారు. హాస్పిటల్లో తిప్పితే ఆ డాక్టర్ చెప్తున్నారు ఈయనకి పక్షవాతం ఉందండి. ఇక ఇక్కడ గడ్డ కూడా ఉందని చెప్పారు సార్. దీనివల్ల బీపీ ఎక్కువై చెప్పారు సార్. ఏమన్నా మెడిసిన్ వేస్తున్నావా? ఏం వేసలేదు సార్, బంద్ చేసినాం. మొత్తం బంద్ చేసినాం సార్. మొత్తం బంద్ చేసావు కదా? షుగర్ బీపీ 2 ఉండే కదా, మొత్తం బంద్ చేసినాం. షుగర్ బీపీ కూడా ఉంది నీకు మళ్ళా? వచ్చి నుంచి కొంచెం మంచిగా అయింది సార్. ఆమేన్. అందుకే తీసుకొస్తున్నా సార్. విషయం ఏంటంటే బీపీ, షుగరు, పక్షవాతం, కళ్ళు కనపడపోవటం, చెవులు కనపడపోవటం, ఒళ్ళంతా వాపులు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఉన్న ఒక కొడుకు ఒక స్త్రీతోటి వెళ్ళిపోయాడంట. వస్తలేడు సార్. ఇంకా డబ్బులు లేవు. ఆళ్ళలో ఇచ్చిన బియ్యము వాటితో ఆహారం తిని బ్రతుకుతున్నారంట. ఎంత కష్టమండి ఇలాంటి మనుషులు బాధలు, ఎంత కష్టమండి.
నాకు ఫోన్ చేసినప్పుడు చాలా బాధల్లో ఉన్నామయ్యా అది అని చెప్తుంటే నాకే ఎంతో బాధ అయింది. ఈమెకు తల ఆపరేషన్ జరిగి 82 కుట్లు పడ్డాయి ఈ తలకాయలో. ఇది మాడ టక్క 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 కొట్టుకుంటుందంట. యేసుప్రభు నా ద్వారా వెంటనే విడుదల ఇచ్చేసింది ఆవిడకి స్పాట్లో. ఇప్పుడు ఆయన నార్మల్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి ఇలా పడుకోబెట్టారు, 2 మనుషులు తీసుకొచ్చి పడుకోబెట్టిన ఈ మనిషి ఇవాళ స్వయంగా లేచి భార్య సపోర్ట్తో నడుస్తున్నాడు. ఇంకా నడుస్తుంది సార్ మంచిగా, చప్పట్లు కొట్టండి. బైబిల్ చెప్తుంది, ప్రభు వాక్యం చెప్తుంది, నేను పరమ డాక్టర్ని. యేసయ్య ఎవరంట అండి? పరమ డాక్టర్. చప్పట్లు కొడదాం ఒకసారి. యేసయ్య పరమ డాక్టర్, ఆయన బాగు చేస్తారు. ఇక్కడ ఏదేదో సమస్యలతో వస్తున్నారు కదా, వాళ్ళందరినీ ఆ తండ్రి బాగు చేస్తున్నాడు. ఇలాంటి డెడ్ పొజిషన్ అంటే జీరో అండి, జీరో. అమ్మ అంతేనా? ఏమన్నా ఉందా కొంచెమన్నా బలం? కొంచెం మంచిగా ఇప్పుడు కాదు అమ్మ, అంతకుముందు ఏం లేకుండా సార్, నా లేవట్టుడు పండబెట్టుడు ఎత్తుండే సార్. ఈయన వల్ల నాకు ఇదంతా గుంజుతుండే సార్. పాపం కదా, ఎవరు లేని అటువంటి వాళ్ళు. అంటే ఆళ్ళేళ్ళు ఇచ్చిన బియ్యము, కూరగాయలు, ఆళ్ళేళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు వీళ్ళిద్దరు జీవనం సాగిస్తున్నారు. అలాంటివి ఇక్కడికి వచ్చి ఆ బిడ్డ ఒకసారి వచ్చి చూసుకుని వెంటనే భర్తను తీసుకుని వచ్చుకుంది. ఎందుకంటే ఎన్నో చోట్ల తిరుగుతున్నాం, హాస్పిటల్ తిరుగుతున్నాం, మంచి కాలేదు. అందువల్ల ఇక్కడ కూడా అవుతుందా లేదా అని చూసింది. నీకేమనిపించిందమ్మా చూసినప్పుడు? వచ్చినప్పుడు ప్రార్థన చేసినావు సార్, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినావు, ఏమైందమ్మా అంటే ఇట్లా ఆపరేషన్ అయింది సార్, ఇట్లా కొట్టుకుంటుందని చెప్తే సరే అని నువ్వు అప్పుడే ప్రార్థన చేస్తే నాకు ఒక 2-3 నిమిషాలలో తక్కువైపోయింది సార్. తండ్రికి మహిమ కలుగాక. నా తల్లి చెప్తుందో సాక్ష్యం, లేచి నిలబడమ్మ, మన్సూరాబాద్ నుంచి వచ్చింది. నిన్న జరిగిన సంగతి చెప్తున్నా. ఒక పెద్ద చర్చిలోకి వెళ్తుంది, వాళ్ళ కొడుకు అక్కడికి వెళ్ళగానే ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడు. చిన్నోడు ఏడి ఎక్కడున్నాడు బాబు? కొంచెం పర్లేదా అమ్మా? యాక్టివ్ అయిపోయాడు. చూసారా నైట్ ఎంత గొప్ప. ఎన్ని పెద్ద పెద్ద పేర్లున్న చర్చిలకి వెళ్తున్నారు. ఏ చర్చికి వెళ్తే ఏముందండి? ఎప్పుడు ఎవరు కలవలేదు, అక్కడ కలవలేదు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. అమ్మ ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్తుంది, అంత దూరం ప్రతి వారం వెళ్తుంది ఆ బాబుని తీసుకుని. ఆ బాబుని చుట్టుపక్కల అన్నారంట, అమ్మా ఈ బిడ్డతో ఎందుకుంటున్నావు? ఈ బిడ్డని ఏమని ఇచ్చి చంపేయమంటున్నారా? ఆ బిడ్డను చంపుకుంటుందా? ఒక్కగానొక్క కొడుకు చంపుకుంటుందా? ఏం చేస్తుంది? సేవకులు బాగు చేస్తారేమో. నిన్న వచ్చింది, ఇప్పుడు విడుదల పొందాడని చెప్తుంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్తానట ఆ బాబుని చంపేయమ్మా. ఎందుకంటే అలాంటి వికృత రూపం ఆ బిడ్డలోకి వచ్చింది. మరి ఎవరు బాగు చేయాలి? డాక్టర్లు బాగు చేయలేరు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు, మాంత్రికులు బాగు చేయలేకపోయారు. మరి ఎవరు బాగు చేయాలంటే ఆయన సేవకులు, ఆయన ప్రవక్తలే బాగు చేయాలి. నేను నా తల్లి కన్నీటితో బాధపడుతూ చెప్తుంది, ఈ బిడ్డని, ఆ బిడ్డ వికృత చేష్టాలు, త్రాగుడు, ఫిట్స్ వచ్చి పడిపోవటం, మరి ఆడపిల్లల వైపు భయంకరంగా చూడటం, తర్వాత ఆ మనుషులకి ఏమి హాని చేస్తాడు అన్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డ, యవ్వనస్తుడు, వివాహం జరిగితే ఒక్క రోజులోనే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిన బిడ్డనే ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాము? ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. 13 సంవత్సరాలుగా ఒంటరిగా ఆ బిడ్డను పెట్టుకుని ఆ ఇంట్లో ఉంటుంది. ఏ క్షణంలో ఆయనకి తెలియదు కదా, ఏం తెలియట్లేదు, ఏ క్షణంలో ఏం చేస్తాడో తెలియదు. అలాంటి బిడ్డను పెట్టుకుని ఆ తల్లి బ్రతికిందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతికింది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఈరోజు సేవకుడిగా, ఆయన ప్రవక్తగా చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. ఏ వ్యాధులైనా, ఏ రోగములైనా, ఏ పరిస్థితి చనిపోయే స్థితిలో ఉన్నాడు, రండి తీసుకురండి. సంపూర్ణమైన విడుదల. హ్యాపీగా వాళ్ళ బ్యాగ్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంతకంటే గొప్ప ఏముందండి? సాంబయ్య, నీ పేరు సాంబయ్య కదా. ఇక్కడ ఆ మనిషిని చూడండి ఒకసారి. ఆయనకు మూత్రం ఆగదేక, మూత్రం ఆగదు. ఎంతకాలం బ్రదర్ ఆ బాధ మీకు? అప్పుడు 6 నెలల. ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తారు.
అక్కడ డాక్టర్ గారితో ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నా భర్త పరిస్థితి అంటే, ఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే ఆ టాయిలెట్ అని పెట్టింది వచ్చేస్తుంది. ఒక స్త్రీ ఋతుధర్మం వచ్చినప్పుడు ఎన్ని బట్టలు పెట్టుకున్నారు, అలాగా చాలా బట్టలు పెట్టుకున్నా కూడా రోజుగా 5-6 ప్యాంట్లు మారుతున్నా కూడా ఆ టాయిలెట్ అలా వచ్చేస్తుంది అన్నట్టు, ఎటువంటి ఆయన ప్రమేయం లేక. నేను ఇక్కడే ఒకసారి సాక్షి ఇచ్చి బాధపడ్డారు, నేను నన్ను ఇప్పుడే ఆపేస్తున్నానని ఆమేనని చెప్పి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏయ్యా ఈ రోజుకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? ఓకే, ప్రైజ్ లార్డ్. ఇలాంటివి ఎన్నో చేసినా డాక్టర్లు చెప్పారు ఈ ఆపరేషన్ జరిగితే కూడా ఈయన బ్రతుకుతాడంటే కూడా నమ్మకం లేదు. అమ్మ అదేనా నాది? అవును సార్, బ్రతకడు చేసినా కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వనన్నారు. ఏది హాస్పిటల్లోనే మేము గ్యారంటీ ఇవ్వనన్నారు. మేము ఎంత టైం తీసుకున్నాం మీ దగ్గర? ఎంత టైంలో ఆగిపోయింది అది? అదొకటే కరెక్ట్గా చెప్పండి. 5-10 నిమిషాలలో కూర్చున్న వెంటనే తగ్గింది సార్. ఇక్కడే కూర్చున్నది. అయితే లాస్ట్లో వాటర్ ఇలా ప్రేర్ చేసి పంపించాను అంతేనా? ఇక్కడ ఉండగానే తగ్గిపోయిందా? అప్పటికి నేను ముట్టుకోలేదు, మిమ్మల్ని ముట్టుకోలేదు. చప్పలు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, అది యేసు ప్రభు స్టైల్ అండి. ఏ శిష్యుడు కాదు, శిష్యుల్లో ఆయన 12 మంది శిష్యులు ఎవరు కాదు. అంతేకాదు ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా కాదు. ఇది దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటాడు. దానికి నేను గుండెల మీద ఇలా చేయి పెట్టి కొట్టుకుని మరి చెప్పగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాంబయ్య మరణ బాధతో భయముతో ఉన్నాడు. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, అసలు పైసలు కూడా లేవు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారు కదా, మీరే ఇచ్చారా ఆపేశారా? ఓ మై గాడ్, హల్లెలూయా. పైసలు లేకుండా ఈ స్థలానికి వచ్చారు, జీరో. ఓకే, మేము పొద్దున్నానక క్లాతులు నైట్ అంతా క్లాతులు పిండుకొని తెల్లారి ఎండేస్తే అందరు మీ ఇంట్లో ఎవ్వరు లేరు బాలంతలు, ఈ క్లాతులన్నీ ఎందుకమ్మా అని అడిగితే మేము చెప్పలేక ఏడిచేది. అమ్మా అట్లా అయినా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే 10 నిమిషాలు ఆయన చెస్టాడు 2 క్లాతులు తీసేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తడిసిందో అందరు చూస్తారని క్లాత్ తీస్తానని అడిగి పోయేసరికి తగ్గింది సునీత, వాటర్ అయితే రాలేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కన్నీటి సాక్ష్యం అండి. వాళ్ళు ఆ బాధలో, ఆ కష్టాల్లో, డబ్బులు లేని ఆ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ వాటర్, ఆ టాయిలెట్ అనేది హోల్ ఎంత ఉందయ్యా? హోల్ అది దాదాపుగా ఎంత పెద్దగా ఉండే? చిన్న ఇంజెక్షన్ కొడితే ఎట్లా వాటర్ వస్తుందో అట్లా వస్తుంది. అంటే ఆ వాతావరణం ఒకవేళ వాళ్ళ దగ్గర 1,00,000 లేదు, అప్పుడు ఒకవేళ 1,00,000 పెట్టి వాళ్ళ ఆపరేషన్ జరిగించినా ఆ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదా వాళ్ళకి? కాదు అని చెప్పేశారు. అమ్మాయితో చెప్పారంట కాదని. ఎంత నిరాశ అంటే వాళ్ళకి. ఇద్దరు, ఆ అమ్మాయి ఏడుస్తుంది అంతే. ఇలాంటివి ఎవరికి పెద్ద పాస్టర్లోనా పెద్ద చర్చిలోనా కానివి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఆ అద్భుతం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్ని సమక్షాలు అన్నీ ఉండే సార్. ఇక్కడికి వచ్చినాక అన్నీ అయిపోయినాయి. కూతురు వాళ్ళు కూడా బాగున్నారు. దేవుడు కూడా మమ్మల్ని ముట్టిండు సార్. థ్యాంక్ యూ. మంచి సాక్షి. నేను చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. మంచి ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాడు చాలా మంది జీవితాలు నిస్సారమైనటువంటి భూమిలాగా, దేనికి పనికిరాని జీవితాలు, దేనికి పనికిరాని బ్రతుకులుగా మార్చబడినప్పుడు యేసుని ఎవరైతే చేర్చుకున్నారో వెంటనే వాళ్ళు మార్చబడిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల
వాడంటే నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కూడా నూతన పరచబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు ఒక నూతన సృష్టిగా ఉంటున్నారు. వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి తలంపులు నూతనంగా ఉండాలి. వారికి వేరైపోయి మనము జీవించాలి లోకములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అంతేకాదు ఈయన మంచి ఆత్మీయ నాయకుడు కూడా, మంచి ఆత్మీయ నాయకుడు. అంతేకాదు దేవుని కొరకు ఆయన అద్భుతములు చాలా చేశాడు ఎలీషా. ఒక సందర్భంలో ఏలియా ఎలీషాను అడుగుతాడు, ఏమనంటే నా ద్వారా నువ్వు ఏమన్నా ఆశిస్తున్నావా, ఏం ఆశిస్తున్నావు అని అడుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అడిగినప్పుడు ఎలీషా ఏలియా దగ్గర ఆశించింది ఏంటి తెలుసా? నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది ఏమడుగుతారు? ఎవరైనా ఆత్మను అడుగుతారండి? ఏమడుగుతారు? ఇంకా ఆయన ఇక్కడ ఉండడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏదో ధనమో, వెండో బంగారమో, భూమో, ఇల్లు, ఏదో ప్రాపర్టీస్ అడుగుతారు. కానీ ఏలియా దగ్గర ఎలీషా ఏమడిగాడండి? ఆత్మను అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందరికీ కొన్ని ఆశలు ఉంటాయి. ఏదో ఎలా డబ్బు సంపాదించాలి, ఇల్లులు ఎలా కట్టుకోవాలి, భూములు ఎలా సంపాదించాలి, బంగారం ఎలా సంపాదించాలి, ఏమి ఆభరణాలు సంపాదించుకోవాలి, అన్నిటి గురించి ఆలోచిస్తారు. ఆత్మీయ జీవితం గురించి, ఆత్మీయ అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మజ్ఞానము ఈరోజు చాలా మందికి ఆత్మజ్ఞానమే లేకుండా అయిపోతుంది. ప్రియులారా గమనించండి, ఆత్మ లేనివాడు నావాడు కాదు. అంతేకాదు ఇక్కడ ఏలియా దగ్గర ఉన్న అటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇమ్మని ఆయన చాలా విధేయతతో అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా మీ పరిశుద్ధాత్మ నాకు ఇమ్మని ప్రార్థన చేయండి. అర్థమైందా? ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు ఒక ఇల్లు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసి ఉండొచ్చు మీరు, నాకు తెలుసు ఆ విషయం, చేసే ఉండొచ్చు. నాకు ఇల్లు ఇవ్వు ప్రభా, లేదంటే నా భర్తను మార్చు ప్రభా అని అడిగి ఉండొచ్చు, నా కుమారులు మార్చమని అడిగి ఉండొచ్చు, లేదంటే మాకు కష్టాలు ఉన్నాయి ప్రభా తొలగించమని అడిగి ఉండొచ్చు, లేదంటే మాకు ధనం లేదు ప్రభా ధనం ఇవ్వు ప్రభా అని అడిగి ఉండొచ్చు, ఏదో వస్తువులు అడిగి ఉండొచ్చు, లేదంటే అలా మీ బంధువులకి కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి ఏదో సహాయం చేయమని అడిగి ఉండొచ్చు, ఎవరో మార్పు కావాలని అడుగుండొచ్చు. అందుకంటే ముఖ్యంగా మన ఆత్మీయ జీవితం బాగుండాలని అడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఆత్మీయ జీవితం బాగుండాలి ప్రభువా, నా ఆత్మీయ బ్రతుకు బాగుండాలి ప్రభువా, నేను నీలో అంటుకట్టబడిన వాడిగా ఉండాలి ప్రభువా, నీలో నేను ఫలించువాడిగా ఉండాలి ప్రభువా, నీ ఆత్మను కలిగిన వాడిగా ఉండాలి ప్రభువా, నీ ఆత్మను నాలో నుంచి తొలగిపోనివద్దు ప్రభువా. ఎట్లాంటి ప్రార్థన చేయాలి? ఆయన మన కొరకు ఏమైతే త్యాగం వాటిని గుర్తు చేసుకుంటూ, ఆ పరలోకాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో, నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు నీ కొరకు అన్ని ప్లాన్ చేశాడు, ఆయన చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. వాటి గురించి ఆలోచన చేయనక్కర్లేదు. ఏం తినాలి, రేపు ఏం తినాలి కూడా కొంతమంది ఈరోజే కాదు రేపుడు కూడా ఏం తినాలనుకుంటారు. కొంతమంది ఈ రోజు కోసం ప్రార్థన చేస్తే, కొంతమంది ప్రభా రేపటి దినం కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, రేపటికి కూడా మాకు అన్ని ఇవ్వండి ప్రభా అంట. ప్రియులారా గమనించండి, నిజంగా మన కొరకు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే మన అక్రతలు తీర్చేవాడు మన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సమకూర్చేవాడు ఆయనే ఉన్నాడు, ఆశీర్వదించేవాడు ఆయన ఉన్నాడు, దీవించేవాడు ఆయన ఉన్నాడు, నిన్ను ఉన్నత స్థలములకు ఎక్కించేవాడు ఆయనై ఉన్నాడు. ఆ చప్పట్లు కొట్టను గట్టిగా, ఆయనై ఉన్నాడు కనుక భయపడకూడదండి. వేటి విషయంలో నువ్వు భయపడుతున్నావు, దేని విషయంలో చింతిస్తున్నావు? నీవు మోయలేనంత శ్రమ, నీవు మోయలేనంత భారము దేవుడు నీకు అనుమతించాడు. గమనించాలి. చప్పట్లు కొట్టాను గట్టిగా. దేవుడు నీకు అనుమతించాడు. నువ్వు ఎంతైతే బాధ ఉన్నదో,
ఎంతైతే కష్టం నువ్వు భరించగలవో అది మాత్రమే నీ మీదకి వస్తుంది, దానికి మించి నీ మీదకి రాదండి. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నా కష్టంలో ఇంకెవరైతే భరించలేరు, రాము నీ కష్టాలు అయితే భరించలేరు, కానీ వాళ్ళకి ఎవరికో ఎంత రావాలో వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు భరిస్తారు. ఆమేన్. అలాగే నువ్వు ఎంత భరించగలవో దేవుడు అంత అనుమతిస్తాడు. యోబు విషయంలో ఆయన చూడండి, యోబు విషయంలో మనం గమనించినట్లయితే యోబుకి చాలా ఒకే సందర్భంలో వెంటనే ఆయనకు శోధనలు వచ్చినాయి, వెంటనే వచ్చేసినాయి. కానీ ఏ దానికి ఆయన భయపడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? యోబుకి మాట తెలుసు, సర్వశక్తి కలిగినటువంటి వాడు అన్యాయము చేయుట అసంభవం. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి వాడు అన్యాయము చేయుట అంటే ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు, ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు. నేను కొద్దిగా బాధపడినా కూడా మరలా దేవుడు నాకు మేలు చేస్తాడు, అంతకు మించి నాకు మేలు జరుగుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంతకు మించి దేవుడు నాకు సహాయం చేస్తాడు. అవును, ఎస్, హల్లెలూయా. ఈరోజు శ్రమల్లో ఉన్న బిడ్డ ఎవరైనా, కష్టంలో ఉన్న బిడ్డ ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటలేదు, ఎవరు అర్థం చేసుకోరండి? మనుషులు నిన్ను అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేయలేరు. మనుషులు నిన్ను అర్థం చేసుకోవాలనేది ప్రయత్నాలు నువ్వు చేయకు. మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదండి, నా మాట వినట్లేదండి, నేను మంచిగా చెప్తున్నా కానీ వాళ్ళకి నాకు అది చెడైతే, నువ్వు మంచిగా చెప్తే చెడే అవుతుంది. నువ్వు మంచి చెప్పకు, అలాగే నువ్వు చెడు కూడా చెప్పకు. నువ్వేం నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో, అవసరమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, కానీ వారికి నువ్వు మంచి చెప్పకు, చెడు చెప్పకు. మంచి చెప్పనుకో నువ్వు చెడు అవుతావు, చెడు చెప్పనుకో కూడా చెడు అవుతావు. కాబట్టి ఏమి చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, అంతవరకే దేవునితో. హల్లెలూయా. యోబు స్నేహితులు వస్తారు, ఏదో చెప్తూ ఉంటారు, ఆయనకి ఏదో ఐడియాలు ఇస్తూ ఉంటారు. నువ్వేమన్నా పాపం చేసావా, నువ్వేదో పాపం చేస్తుంటేనే నీకు ఇలా జరిగి ఉంటుంది, ఏదో పాపం చేసావేమో అంటారు. యోబు ఏ విషయంలో ప్రభు అంటాడు, మాటలో కూడా యోబు పాపము చేయలేదంట. దేవునికి స్తోత్రం. కానీ చాలా శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమను కూడా దాన్ని పరీక్ష, ఆ పరీక్షలో ఆయన గెలిచాడు, విజయం పొందాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనము ప్రియులారా, మరి సేవలో కల్మోషం లేని వాడిగా ఉన్నాడు. కొంతమంది ఎలా ఉంటారో నేను చెప్తాను. దయచేసి 5వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతో నేనేమి తీసుకోనను అని చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, నయమానుకి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఆ కుష్ఠవ్యాధి ఎలీషా ద్వారా స్వస్థత వచ్చింది. ఎలీషా ద్వారా స్వస్థత వచ్చేసింది. చప్పట్లు కొట్టండి ఒకసారి గమనించు. ఎలీషా ద్వారా స్వస్థత వచ్చింది. నయమానుకి కుష్ఠ ఉంది. ఆయన చెప్పాడు, వెళ్ళి ఆ నయమానుని యోర్దాన్లో 7 సార్లు మునగమనండి, స్వస్థ పొందుకుంటే వెళ్ళిపోమన్నాడు. కానీ నయమాను ఎప్పుడైతే వెళ్ళి ఆ యోర్దాన్లో మునిగాడో ఆయన దేహము ఆ కుష్ఠవ్యాధి తొలగిపోయి అప్పటికప్పుడే పసిపిల్ల దేహం ఎలాగైతే స్మూత్గా సున్నితంగా ఉందో అంత సున్నితంగా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఇశ్రాయేలులో దేవుడు ఎంత గొప్ప దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైనటువంటి నయమాను ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. అంతేకాదు ఆ ప్రవక్తకు ఆయన కొన్ని బహుమానాలు కూడా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ బహుమానాలన్నీ, ఆ రథం మీద తీసుకొచ్చిన బహుమానాలన్నీ ఇవ్వటానికి సంతోషంగా నయమాను సంతోషంగా ఉన్నాడు. నయమాను చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మీ దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు కనుక ఇదిగో మీకు నేను బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, ఈ బహుమానాలన్నీ మీ కొరకు నేను మా దేశం నుంచి తీసుకొచ్చాను, తీసుకోండి అన్నాడు. మనమైతే అనుకుంటాం కదా, అబ్బా బహుమానాలు బాగా బహుమానంగా తెస్తున్నాడు, మనమే ఇస్తుంటే తీసుకుంటే తప్పేముంది, మొత్తం తీసుకుంటానే ఉంటాం కదా. కానీ ఎలీషా అట్లా చేయలేదండి. వెంటనే ఆయన అంటున్నాడు, ఇక్కడ ఆ మాటలను మనం గమనించినట్లయితే
16వ వచనంలో ఎలీషా ఏమన్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నేనేం తీసుకోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేమి తీసుకోను, వెళ్ళిపో, అవి తీసుకో, వెళ్ళిపో, నీ దేశానికి వెళ్ళు అన్నాడు. కింద కూడా చేసినట్టయితే ఎంత బ్రతిమలాడినా కూడా తీసుకోలేదంట. ఎంత బ్రతిమలాడినా తీసుకోలేదు. దేవుని బిడ్డలారా గమనించి, ఎలీషా బహుమానాలు ఆశపడలేదు. అంటే సేవలో ఆయన కల్ముష్యం లేని వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవలో ఎలా ఉండాలంట? కల్ముష్యం ఉండకూడదు. కల్ముష్యం ఉండకూడదు. తన కొరకు సమకూర్చుకున్నవాడుగాను, లేదంటే తను వెనుకున్న వాళ్ళకి సమకూర్చుకున్నవాడుగాను, లేదంటే స్వార్థపరుడుగా ఉండకూడదు. కల్ముష్యం ఉండకూడదు. ఒకరు ఏమైనా మంచిగా హెల్ప్ చేయగలుగుతారు దేవుని సేవకు, కొంతమంది చేయలేరు. అందరూ సమానంగా మనసులో ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరిని ఎక్కువగాను ఒకరు తక్కువగా చూడకూడదు. చేతనైతే అందరినీ సమానంగా చూడాలా. చప్పట్లు కొట్టి దేవునికి కనపరచండి. అందరూ సమానంగా ఉండాలి. మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. ఒకరినొక రకంగా ఒకరొకరు చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267. మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభుపేట మీకు మనవి చేసుకుంటున్నాను. మర్చిపోకండి, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి.